వాక్యజానం చేయవలసిందిగా మన మధ్య ఉన్న శ్రీమతి జీజే లతా మోయేసమ్మ గారికి ఈ యొక్క సమయాన్ని ఇస్తున్నాను. తండ్రి నాయన నేను లేని కృపలో కాపాడి సంరక్షించి గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మమ్మల్ని కాపాడే విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. నాయన 11వ తేదీ వరకు నాయన ఈ యొక్క సమర్పణ ఛానల్లో ముందుకు నడిపిస్తున్న దేవానికి వందనాలు. ఈ దినం ప్రభా మీ వాక్య పరిచయం చేయడానికి ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దీనిలో నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మీరే నాతో మాట్లాడి ఆయన బిడ్డలకు కావాల్సిన అవసరమైన ఆహారాన్ని అందించమని మీ ఎనలేని కృపలో కాపాడి సంరక్షించమని సజీవ లెక్కలో ఉన్న మా అందరికీ నాయన
మేము ఇళ్ళైన దీవులు కుమ్మరించమని త్వరగా లేచినాం పెట్టుకుని మేము వెళ్ళి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ కలవరం అనే వాక్యాన్ని నేను చాలా సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఏదో గ్రామంలో చెప్తా ఉంటాను. ఎందుకు మరి నాకు ఇది ఇస్తున్నారో తెలియదు, కానీ ఎక్కువ నేను కలవరపడతా ఉంటానేమో, అంటే ధైర్యపరచబడడానికి నాకు ఈ వాక్యం వస్తేమో. నేను 5-6 ఊళ్ళు తిరుగుతాను ఈ 40 డేస్లో, ఏదో గ్రామంలో వస్తుంది. ఈ సంవత్సరం మరి మా ట్రెజరర్ గారు ఫస్ట్ కలవరం చూడగానే పేపర్ కలవరం కనిపించింది. నాకు అనిపించింది అనమాట, 5 సంవత్సరం కూడా విడిచిపెట్టలేదు నన్ను కలవరం. నిజంగానే నాకు చాలా కలవరం, ప్రతిదానికి కూడా తొందరపడతాను. అంటే ఒకలాంటి భీతి అనమాట, ఏం మాట్లాడాలో లేకపోతే ఎలా ఉండాలో ఏం చేయాలో అని. మరి మన జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, వేదన, శోధనలు నుండి మనం దాటిస్తున్న ప్రభువుకి మొట్టమొదటిగా వందనాలు. నాకంటే మంచి అనుభవజ్ఞులు ఉన్నారు ఇక్కడ, వారి మధ్య నేను చెప్పడం అనేది చాలా కొంచెం కష్టతరమైన విషయమే. అయినా కానీ దేవుని నామపేట దేవుని కృపలో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదట లెంట్ అనగానే చిగురించుట అని చెప్పేస్తాం అందరూ. ఆ చిగురించుట అనే దానికి ఏంటి అని ఒక్కసారి నేను ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ లెంట్ కాలంలో ప్రతి క్రైస్తవునికి కూడా కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పశ్చాత్తాపం. పశ్చాత్తాపం లేనిదే దేవుని దగ్గర మనం ఏ దీవెన సంపాదించుకోలేము. ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడలేదు, పేతురు పశ్చాత్తాపడ్డాడు, తను దీవెన సంపాదించుకున్నాడు. అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ లెంట్ దినాల్లో ప్రవేశించేటప్పటికీ, అంటే యాజ్ ఏ క్రిస్టియన్ మనం పశ్చాత్తాపంతో దేవుని భయభక్తులతో మనం ఉండాలి. కానీ ఒక్కొక్కసారి అంటే ఎవరిని ఉద్దేశించి కాదు, కానీ నాకుగా నేనే మాట్లాడుతూ ఉన్నాను, తొందరపాటుతో చాలా భయంకరమైన పరిస్థితులు మనం తెచ్చుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈర్ష్య ఉండకూడదు, అసూయ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు అని చెప్తాం, కానీ చెప్పటం వరకే మన వంతు, అది మానవ నైజం. కనుక ఈ పశ్చాత్తాపానికి నేను ఒక 5 విషయాల్ని తెలియజేయాలని ఆశపడతాను. ఎందుకంటే కలవరం అనేది ప్రతి ఒక్కరి కుటుంబంలో, ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరికి కలవరం కలుగుతూనే ఉంటుంది. కొంచెం కష్టం వచ్చిందనుకోండి, అమ్మాయికి ఉద్యోగం రాలేదనుకోండి, అమ్మాయికి పెళ్లి కుదరలేదనుకోండి, భయంకరమైన కలవరం మనకి. కనుక మొట్టమొదటి అసలు లెంట్ ఎందుకు చేస్తూ ఉన్నాం, ఏమి కలిగి మనం లెంట్లో పాల్గొవాలి శ్రవణ కాల ధ్యానాల్లో. ఈ పశ్చాత్తాపం అనేది మొట్టమొదట నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించగలుగుతున్నావా, నేను మీరు అందరూ దేవుని బిడ్డలుగా. రెండోది, ప్రతి విషయంలో కూడా ఉత్తమమైన దాన్ని ఎంచుకోవాలి. ఏది ఉత్తమమో, ఏది దేవుని చిత్తానుసారముగా ఉండాలో దాన్ని మాత్రమే ఎంచుకోవాలి. నేను అనే పదాన్ని ప్రక్కన పెట్టి ప్రతి క్రైస్తవుడు జీవించాలని దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే తన పర నా అని లేకుండా మరి న్యాయముగా నడుచుకోమంటున్నాడు. పశ్చాత్తాపంలో ఉండే సారాంశం ఇది. తర్వాత కనికరము కలిగి ప్రేమించమంటున్నాడు. ప్రేమించడం చాలా సహజమే, చాలా ఇష్టపడతాం, నవ్వుతాం, పలకరిస్తాం. కానీ కనికరముతో కూడిన ప్రేమ కలవారమై ఉన్నామా లేదా ఒకసారి స్వపరీక్ష చేసుకోవాలా. చివరిగా మీకు 6-8 వచనం స్టార్ట్ చూస్తే చాలా ఉంటుంది. అది 8 వచనం, దేవుని మనసు కలిగి ప్రవర్తించండి, మనల్ని విధేయత, నమ్రత, సాత్వికము, అణుకువ, దేవుని మనసు కలవారిగా జీవించమన్నాడు. అని చెప్పిందిలే ఆ మాట ఏంటి, ఆయన చెప్పారులే ఆయన మాట ఏంటి అని కాకుండా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని మనసు కలిగి ఎవరైతే జీవిస్తామో నడుచుకుంటామో వారు దేవుని దగ్గర పశ్చాత్తాపం కలిగిన వారిగా ఉన్నారని దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. రెండోది ఏంటంటే మారు మనసు కలిగి ఉండాలి. మరి రోమా అధ్యాయం 12వ అధ్యాయం, రోమా 12వ అధ్యాయం 1-2 వచనాలు గబగబ చదువమ్మా. రోమా 12వ అధ్యాయము గట్టిగా. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొని దేవుని వాత్సల్యత, మానవుని ప్రేమను కాదు మనకు
కోరవలసింది. మారు మనసు అంటే దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అసలు పరిశుద్ధులు చెయ్యి అని ఎప్పుడు అనలేదు ఆయన ఏ సంఘంతో. మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను అంటాడు. మనమైతే చాలా సీరియస్గా చెప్తాం, నువ్వు ఇక్కడ లేవు, ఇక్కడ కూర్చోకు, లేకపోతే ఇంకోటి చేయకు, అది చెయ్యి అని చెప్తా ఉంటాం. ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే బై ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నాను నేను. ఎస్పెషల్లీ స్త్రీలలో ఎంత భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి, చాలా గొడవలు అనమాట. అంటే ఒకరినొకరు ప్రేమించుకోలేము మనం. అంటే పశ్చాత్తాపం కలిగి మారు మనసు కలిగి మనం జీవించదు. ఎందుకంటే మన ఈ యొక్క ఇన్ని సంవత్సరాలు, నాకైతే 70 దాటిపోయింది, అన్ని సంవత్సరాలు ఈ యొక్క శ్రమల కాలాలు, ఎవరి వయసును బట్టి అన్ని శ్రమల కాలాల్లో మన పాల్పంపులు పొందుతున్నాం, కానీ మన జీవితంలో మార్పు కనిపించని జీవితాలతో మనం ఉన్నాం. కనుక మరి దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించి ఆయన దీవెనను సంప్రాప్తింప చేసుకునేవారుగా దేని మనసు కలిగి ప్రార్థనా జీవితంతో మారు మనసుతో రూపాంతరం చెందమని దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. అటువంటి మారు మనసు కలవారుగా ఉండాలి. 2 కొరింథీ 7:9 చూస్తే, మీరు దుఃఖపడితిగా అని సంతోషించడం లేదు, కానీ చాలా ప్రార్థన చేస్తాం, ప్రార్థనలో చాలా దుఃఖపడి ప్రార్థన చేస్తాం, చాలా అంగలార్చి ప్రార్థన చేస్తాం, కానీ అది ఆశించట్లేదు. ఏమాస్తున్నాడంటే, మీరు దుఃఖపడేది సంతోషించడం లేదు, కానీ మారు మనసు మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించుచున్నాను. మీరు దుఃఖపడని నేను సంతోషించట్లేదు, కానీ మారు మనసు కలిగి దుఃఖపడి నా దగ్గర తిరిగి వచ్చారని నేను సంతోషిస్తున్నాను. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. కాబట్టి దేవుని స్థితిలో మనం కలిగి ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలుగా దుఃఖపడుట ప్రార్థన చేయడం ముఖ్యమని చెప్పట్లేదు ఆయన. ప్రసంగం చేయడం గొప్ప విషయం కాదు. కొంతమంది వాగ్దాడి ఉంటుంది, మాట్లాడగలుగుతారు. మేము టీచర్స్ లెక్చరర్స్ గబగబా మాట్లాడేస్తారు. కొంతమంది మాట్లాడడం కష్టం, అది గొప్ప కాదు. దుఃఖపడుట గొప్ప కాదు, కానీ దుఃఖపడి దేవుని చిత్తానుసారంగా నడవగలిగిన వారు మాత్రమే మారు మనసు కలవారుగా ఉన్నారని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. చివరిది ఏంటంటే, పశ్చాత్తాపం అయిపోయింది, మారు మనసు అయిపోయింది, చివరిగా ఉపవాసం. ఈ 3 ట్రయాంగిల్, ఈ 3 కలిస్తేనే ఈ లేంటు, ఈ చిగురించుట. ఎప్పుడైతే పశ్చాత్తాపం కలిగి ఉంటామో, ఎప్పుడైతే మారు మనసు కలిగి పొందుతామో, రూపాంతరం చెందుతామో. మారు మనసు అనగానే రోమా 12:1-2 వచ్చేయాల ప్రతి ఒక్కరికి మనసులోకి. ఎప్పుడైతే రూపాంతరం చెందామో అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటున్నా ఉన్నాడు. ఈ ఉపవాసం అంటే మరి అంటే ఉపేక్షించుకోవడం, అంటే తగ్గించుకోవడం, ఎవరికి వారు తగ్గించుకోవడం, ఉపేక్షించుకొని మనసు గలవారుగా ఉండాలి. అంటే నిన్ను నీవు పరీక్షించుకో, ఇతరులు వేలు పెట్టి చూపించడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను పరీక్షించుకోమని ప్రభు చెప్తా ఉన్నాడు. అంటే వాక్యాన్ని ధ్యానించాలా. మనం వాక్యాన్ని ధ్యానించేవారుగా గబగబా బయలుదేస్తాం అంటే అందరు ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు నేను, 2 మాటలు చదివేస్తాం అయిపోయింది. కానీ ఆయన ఏం చెప్తారంటే ధ్యానించమంటున్నారు, కనిపెట్టమంటున్నారు. ఆయన సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించేవారుగా ఇవన్నీ చేసిన తర్వాత నీకు నువ్వు తగ్గించుకో, పరీక్షించుకో, వాక్యాన్ని ధ్యానించు, అప్పుడు దేవుని సమర్పించుకో. అంటే సమర్పించుకునే స్వభావం కలవారుగా మనం జీవించాలి. చివరిగా ఇవన్నీ మనం ఎప్పుడైతే ఆయన చిత్తానికి అనుగుణంగా జీవిస్తామో, సమర్పించుకుంటామో, అప్పుడు మనము ముక్తి మార్గం చేస్తామంట, రక్షణ మార్గాన్ని చేస్తామంట. ఇది ఉపవాసము. అటువంటి ఉపవాసము కలవారుగా, అంటే సమీపముగా దేవునితో నివసించడం, అది ఉపవాసం. అంటే సమీపము, వాసం అంటే దేవునికి దగ్గరగా నివసించడం. అటువంటి ఉపవాసం కలిగి ఉన్నవారుగా మనం ఉన్నామా లేదా ఒకసారి మనం సెలెక్ట్ చేసుకుందాం. కనుక ఈ లేటి దినాల్లో, ఈ శ్రమల కాల క్షణాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మనము పశ్చాత్తాపం కలిగి ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఆదరించుకోవాలి, తగ్గించుకోవాలి, తర్వాత సమర్పించుకోవాలండి. మారు మనసు కలవారుగా మరి మనము ఉపవాసం చేసేవారుగా ఉండాలి. యోవేలు గ్రంథం 2:12 చూస్తే, ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు చెప్పచ్చదమ్మా మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి.
ఊరికే వచ్చి కూర్చోమని చెప్పట్లేదు దేవుడు. మనఃపూర్వకంగా దేవుని చిత్తానుసారముగా వచ్చి కూర్చోమంటున్నాడు ఆయన. ఇప్పుడైనా ఉపవాసం ఉండి మనఃపూర్వకంగా వచ్చి కూర్చుని దేవుని ధ్యానించమని చెప్తా ఉన్నాడు, దేవునికి సమర్పించమని. అటువంటి చిగురించే జీవితాన్ని మనం పొందాలంటే అటువంటి మరి ధ్యానాల్లో మనం పాల్పంపులు పొందేవారుగా ఉండాలని దేవుని వాక్యం. ప్రభువు మీద ఆధారపడి ప్రార్థన విశ్వాసముతో ఆయనలో కనిపెట్టాలంట. దేవుణ్ణి మంచి కొరకు మనం ప్రతి విషయంలో మత్తయి 6:34 మీ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత దానికి కొంచెం పైన కింద కూడా చదవండి. ఇంకా మీకు విపులంగా తెలుస్తుంది, సమయం సరిపోదు కాబట్టి నేను కొంతవరకు. రేపటిదేమో దాని గురించి చింతించవద్దు, రేపు ఏం జరుగుతుంది అనేది చింతించవద్దు. ఎందుకంటే మరి రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మరి మన పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, ఆయన చక్కగా అన్ని కార్యక్రమాలు చేశాడంట, చర్చికి వెళ్ళారంట, వచ్చారట, తిన్నాడో లేదో మరి నాకు తెలియదు, ఏదో గుర్తులేదు. వెంటనే కాసేపటికి కూర్చుని అక్కడికక్కడే మరణించాడని ఒకసారి చెప్పడం విన్నాను నేను. చాలా వింటూ ఉంటాం అలాంటివి. ఏ రోజు ఏది సంభవించినా మాకు తెలియదు కనుక వాటి కొరకు చింతింపవద్దు. నీకు రేపు జరిగే విషయాన్ని నువ్వు చింతింపవద్దు అని దేవుని వాక్యం తల్లి. ఏనాటికి ఆనాటికి చాలు. ఈ రోజు ఏం జరుగుతుంది? ఉదయకాలం లేవగానే మనం ఏం ప్రార్థన చేస్తామండి? తండ్రి ప్రభువా ఈ దినమంతా మాకు బాగా జరగాలి. నేను ఏ ప్రార్థన చేస్తాను తెలుసా అండి? మొట్టమొదటి నా గురించి చేస్తాను, నా పిల్లల గురించి చేసుకుంటాను. 1 hour చేస్తాను, మార్నింగ్ 7 to 8. తర్వాత నా స్నేహితుల కొరకు బలహీనుల కొరకు చేస్తాను. ఇంకేం చేస్తానంటే నేను ఎవరి కొరకు ప్రార్థిస్తున్నానో వారికి మెండైన దేవుళ్ళు కుమ్మరించు ప్రభు అని చేస్తాను. అదే నా దైనందిక జీవితంలో చేసేదన్నమాట. అంతేగాని ఎవరిని ఆయన చంపే అనుకుంటే ఆయన నష్టం చేసే అని ఎవరి గురించి ప్రార్థన చేయకూడదు కూడా యాజ్ ఏ క్రిస్టియన్. కనుక మరి ఈ రోజు నేను వాక్యం చెప్తా ఉన్నాను. నా ప్రియులు ఎంతమంది నా కొరకు ప్రార్థన చేశారో వాళ్ళ మనసుకి వాళ్ళకే తెలుసు, చాలామంది చేస్తుంటారు. కనుక మరి దేవుని కృపలో దేవుని ఆశీర్వాదం మనం అందరూ పొందాలంటే ఎన్ఎంఈ లోతులు చెప్పి నేను 5వ క్లాస్ చదువుతున్నప్పుడు యూరోప్ వచ్చాం. మా నాన్నగారు మా అమ్మగారు చంద్రశేఖర్ ట్రాన్స్లేటర్లో నుంచి. అప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇదే స్థలంలో మా నాన్నగారు, మా అమ్మగారు, నా హస్బెండ్, నా కుమారులు ఇద్దరు ఎక్కడి నుంచే ఆ దేవుని సన్నిధికి వెళ్ళారు. నాకు కూడా అదే కావాలని ఆశ. కనుక నాకు చాలా ఇష్టం ఎన్ఎంఈ ఫ్యామిలీ అంటే. నేను సంఘం అన్న ఎప్పుడు కూడా మీరు గమనించారో లేదో ఎన్ఎంఈ ఫ్యామిలీ అనే అంటాను. అందరినీ ఒకేలా ప్రేమిస్తానండి. ఏదైనా తప్పు ఉంటే వెంటనే గర్దిస్తాను తప్ప ఎవరి మీద కోపం కానీ కక్ష కానీ. వాళ్ళు మాట్లాడకపోయినా ఒకరు చూడకపోయినా ఇంకో పక్కన చూస్తూనే ఉంటాను వాళ్ళ స్థితి ఏంటి అని. ఎందుకంటే 19 కదా, కొంచెం సైకాలజీ బాగా వస్తుంది మాకు, మేము గమనించగలం. కనుక అటువంటి ప్రేమల జీవితాన్ని కలిగి ఉండాలని నా ఆశ. ప్రతి ఒక్కరు కూడా కష్టాల్లో, బాధల్లో, శోధనలో, వేదనలో ఎన్ఎంఈ ఫ్యామిలీ అందరూ కలిసి ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగాలని ఆశపడతా ఉన్నాను. తర్వాత ప్రభు మీద ఆధారపడి ప్రార్థన విశ్వాసంతో ఆయనలో కనిపెట్టేవారుగా ముందుకు సాగాలి. ప్రభు మనలో మన భావాలు, వేదనలను ఆయన మనతో ఉంటూ నెమ్మదిని అనుగ్రహిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆయనలో ప్రార్థనాపూర్వకంగా విశ్వాసంతో మనం ముందుకు సాగుతామో దేవుని కృప, దేవుని ఆశీర్వాదం ఇస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క దీవెన కనుక ఆయనను స్తుతిస్తూ ఆత్మీయ జీవితంలో ముందుకు పయనించేవారుగా మనం ఉండాలి. మనము ఆయన వర్తమానాలు వింటూ మరి దేవుని కృప, దేవుని ఆశీర్వాదం. తర్వాత ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామండి? దేవుని యొక్క శ్రమలు, దేవుడు పడిన బాధలు, దేవుని పడిన హింసలు, వాటన్నింటినీ ప్రతి సంవత్సరం ఎప్పుడో జరిగినవి కానీ ప్రతి సంవత్సరం వాటిని మనం చేసుకుంటున్నాం, జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. అయితే మరి క్రీస్తు యొక్క రక్తధారల గురించి ఆయన మన కొరకు మనల్ని విమోచించడానికి, మనల్ని విముక్తి చేయడానికి తను శిలువపై మరణించి ఆయన తన రక్తాల ధారలను మనకి ప్రవహింపజేశారు. తద్వారా ఒక 7 రక్తధారలు నేను మీకు తెలియజేసి నేను ముగిస్తాను. మొట్టమొదట బాల్య రక్తధారలు. అవి మరి బాప్తిస్మం ద్వారా మనం పొందుకుంటూ ఉన్నాం. మరి దేవుని యొక్క బాల్య దిశలో ఆయన మన కొరకు తండ్రి మన కొరకు ఆయన పంపించి మనల్ని పాప విముక్తులు చేసిన అందువల్ల ఆ యొక్క ధారల ద్వారా దేవుని విముక్తి మనకు కలుగుతుందని. అది
మరి ప్రభువుకి కొన్ని పేర్లు ఉన్నాయి. షాలోమ్ అంటే శాంతి దూత. మన దేవుడు శాంతి దూత. అటువంటి శాంతి దూత దగ్గరకు మనం వచ్చిన వారము మనం ఎంత శాంతిగా ఉండాలి? పక్కవాడు చూస్తే చాలా సీరియస్గా చూస్తాం. ఆయన ఇక్కడ రాకూడదు, ఆయన ఇక్కడ ఉండకూడదు, లేకపోతే ఆయన మాట్లాడకూడదు. అటువంటి పరిస్థితులు మనం ఉన్నామా? ఒకసారి పరీక్ష చేసుకోవడం. ఎల్షాదా అంటే ఆల్మైటీ, పరిశుద్ధాత్మతో కూడిన తండ్రి మనకున్నాడు. ఆయన యొక్క కృపలో మనం జీవిస్తూ ఉన్నాం. అలాగే ఎలోహిం అంటే సృష్టికర్త, కాపాడేవాడు, నిబంధన నిలిపేవాడు. ఆయన ఏ నిబంధన చేసినా, బైబిల్లో చాలా నిబంధనలు ఉన్నాయి, ఎవరెవరితో చేశారు కూడా మన దగ్గర సమయం లేదు మనకి. నిబంధన నిలిపేవాడు ఆయన, అన్న మాటను నెరవేర్చేది ప్రభువు. కనుక అటువంటి తండ్రి బిడ్డలమైన మనము ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని విమోచించి విముక్తులను చేసి మనల్ని నడిపిస్తున్న తండ్రిని బిడ్డలమైన మనం ఏ విధంగా ఉన్నాం ఒకసారి పరీక్ష చేసుకుందాం. కనుక అంటే నీవు గొప్పదానవాన్ని కాదు, కానీ నేను కూడా మీతో ఒక వ్యక్తిని. అందరం కూడా ఎస్పెషల్లీ హిందువుల కంటే కూడా, హైందవ బిడ్డల కంటే కూడా మనకు చాలా ఎక్కువ తీర్పు ఉందండి. దేవునికి చాలా సమాధానం చెప్పవలసిన వారిగా ఉన్నాం. కనుక దేవుని కృపలో ముందుకు సాగాలంటే 11వ దినంలో ఒక మంచి తీర్మానంతో బయటికి వెళ్దాం. ప్రతిదినం మనం చూస్తూ ఉంటే మరి మనం ఎప్పుడు కూడా క్రీస్తు ప్రేమను కలిగి పరిచర్య కొనసాగించాలట. అంటే చేసేస్తున్నాం, వస్తున్నాం, పాడుతున్నాం, వాక్యం చెప్పేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, వింటున్నాం కాదు, కానీ క్రీస్తు ప్రేమ కలిగి దేవుని పరిచయం చేయాలి. బాగా ఎందుకు వచ్చిన పనండి? అబ్బా హైగా రస్మా నాకే చెప్తారు, నన్నే పిలుస్తారు, లేకపోతే నన్నే వాక్యం చెప్పమంటారు, నేనే పాట ఎత్తాలి, నేనే పాట పాడాలి, లేకపోతే అలాగా అని మనం వేరే మనసుతో ఉండకుండా ఎన్నిసార్లు ఊళ్ళో వెళ్ళి ఎక్కడ వాక్యం చెప్తామండి, అంత ఊరికి ఎక్కడుంది అని కాకుండా దేవుని పరిచయం చేయడానికి దేవుని ప్రేమను సంపాదించుకుని ఆయనలో అంటుకట్టబడేవారుగా మనం దేవుని పరిచయంలో ముందుకు సాగాలి. దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. కనుక మనం ఉపేక్షించుకొని మనం పరీక్షించుకొని దేవునిలో దీవెనలు సంపాదించుకునే వారిగా ఉండాలని నేను దేవుని నామమున తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ సత్యవతి టీచర్ గారు కూర్చున్నారు, నాకంటే పెద్ద ఆవిడ, నా దగ్గర వర్క్ చేశారు, ఒకే స్కూల్లో చేస్తాం మేము. ఎంత ఓపిక లేకపోయినా, నిజంగా క్రెడిట్ గోస్ టు హెర్ అనమాట. ఎంత ఓపిక లేకపోయినా దేవుని కృప ఏంటంటే ఒక కూతురు ఇచ్చాడు ఆవిడ ఖాళీగా, చక్కగా నడుచుకుంటా అక్కడి నుంచి అక్కడికి వచ్చాడు. పావుగంట అవుతుంది ఆవిడకి గేట్ దిగి ఆటో. అంటే ఆమె యొక్క ఆశ అంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి. అప్పుడు నేను నడవలేను, నాకు మోకాళ్ళ నొప్పి, కాళ్ళ నొప్పి, నేను నడవలేను, నేను రాలేను అనుకోవడం లేదు ఆమె. ఎంతోమంది అలాగే ఇంట్లో ఉండిపోతున్నారు, ఈ యొక్క దీవెనలు సంప్రాప్తింప చేసుకోలేని స్థితిలో ఉన్నారు. కానీ దేవునికి భయభక్తులతో దేవుని ప్రేమను, దేవుని కృపను సంపాదించుకోవడానికి కష్టతరమైన కానీ ఆలయానికి వచ్చి నేను ఎవరితో మాట్లాడుతుంటే ఎక్కడ కూర్చున్నావు నాయన నువ్వు అని అడిగాను ఆయన్ని. అమ్మగారు అస్సలు ఖాళీ ఉండట్లేదండి, బయట కిటికీ దగ్గర కూర్చున్నాను అన్నాడు. నేను అన్నాను, నువ్వు బయట కూర్చోవడం అంటే తప్పనిసరి అయితే తప్పదనుకోండి, నువ్వు బయట కూర్చోవడం కాదు, త్వరగా వచ్చి ఎక్కడో మన లోపల కూర్చో, ఆ దీవెని వేరు అన్నాను. అలాగే వస్తాను అమ్మగారు అన్నాడు. తర్వాత నుంచి అలాగే వచ్చి లోపల మూల కూర్చుంటున్నాడు. అంటే అదొక నమ్మిక, విశ్వాసం. దేవుని ఆలయంలో కూర్చుంటే, పరిశుద్ధ స్థలానికి వస్తే మనకి మెండైన దేవునిస్తాడని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. మరి మానవ జీవితంలో మనం ఆలోచన చేస్తే చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి మనకి. యాజ్ ఏ తండ్రి కానీ, తల్లి కానీ, బిడ్డలు కానీ, యవనస్తులు కానీ, ఈవెన్ చిన్న బిడ్డ సండే స్కూల్లో పిల్లలు కూడా నాకు ప్రైజ్ రాలేదు, నాకు ఇది రావట్లేదు, టీచర్ గారు చెప్పింది నాకు, చిన్నపిల్లలు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, తప్పదు, మానవ నైజం అది. కానీ ఆ డిస్టర్బెన్సెస్ని దాటాలంటే, ఆ కలవరాన్ని మనం దాటి దేవుని దగ్గరికి రావాలంటే మనకు కలిగే కలవరాలన్నింటినీ కూడా ప్రక్కన పెట్టడానికి ప్రార్థనా జీవితం కలవారుగా ఉండాలి, పశ్చాత్తాపం కలిగిన వారుగా ఉండాలి, మారు మనసు కలిగిన వారుగా ఉండాలి. అప్పుడే నువ్వు దేవుని దగ్గరికి కన్నీటితో వచ్చిన నాకేం సంతోషం కాదు, నువ్వు మారు మనసుతో రావాలని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. ఇప్పుడు చెప్పాను కదా నేను, 2 కొరింథీ 7, 9, 10 వచనాలు చదవద్దు. కనుక మనం ఏడ్చుకుంటా ప్రార్థన చేసినా పట్టించుకోవడం, ఆయన గట్టిగా పాట పాడినా ఆయనకు అవసరం లేదు. కానీ
మారు మనసు కలిగి దేవుని భయభక్తులు కలిగి మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుని రావాలని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. యోబు 14:1 చూస్తే, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందుడు. ప్రతి మానవుడు కూడా కలవరం లేకుండా, బాధ కలగకుండా జీవితాన్ని సాగించలేరు. అలాగే యోబు 5:7 చూస్తే, నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరుడు శ్రమానుభవములకే పుట్టాడంట. ప్రతి నిప్పురవ్వ ఏ విధంగా పైకి ఎగురుతూ ఉంటుందో మన జీవితాలు కూడా అలాగే ఎగురుతూ ఉంటాయంట. గాలిలో ఎగురుతూ ఉంటాయంట. గాలిలో ఎగరడం కాదు కానీ దేవునిలో ఎదిగేవారుగా మనం ఉండాలని దేవుని వాక్యం తెలియజేయబడుతూ ఉంది. అయితే మరి ఇక్కడ అపోస్తల కార్యాలు 4:2 చూస్తే, యాజకులను దేవాలయపు అధిపతులను యేసు పునరుద్ధానమును ప్రకటించిన బట్టి, యేసు పునరుద్ధానాన్ని ప్రకటించిన బట్టి వాళ్ళు ఏమయ్యారో చెప్పండి. ఆ మాట దేవుని వాక్యం అది. కలవరపడ్డారట. ఏమయ్యారండి? మీకు 6-7 కలవరాలు చెప్తాను నేను, ఎవరెవరు ఏ విధంగా కలవరపడ్డారో. మొట్టమొదటిగా అపోస్తల కార్యాలు 4:2, యాజకులను దేవాలయపు అధిపతులను యేసు పునరుద్ధానమును ప్రకటించుటను బట్టి కలవరపడ్డారు. అంటే యేసు పునరుద్ధానుడైపోయాడు. అంటే యేసు మీద ఉండే వారికి ఉన్న భయంకరమైన బాధ ఏంటంటే, ఆ రాజు కంటే యేసు గొప్పవాడు కాకూడదు. ఆ కలవరపాటు. రెండవది మత్తయి 2:3 చూస్తే, హేరోదు రాజు యేసు జన్మాన్ని బట్టి కలవరపడ్డాడట. దయచేసి రెఫరెన్స్ రాసుకోగలిగితే రాసుకోండి. మరలా మీరు జంతువులు నెమరు వేస్తాయి కదా, మనం కూడా దేవుని సన్నిధిలో నెమరు వేసుకోవచ్చు. తర్వాత యూదుల వాళ్ళు ఏమని అడుగుతారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని ప్రశ్నిస్తూ ఉన్నారట. అంటే ఆ యొక్క కలవరపాటు, హేరోదు రాజు ఎప్పుడైతే యేసు జన్మాన్ని బట్టి కలవరపడ్డాడో వారికి కూడా కలవరం కలిగింది. కనుక ఆదికాండం 41:8 చూస్తే, ఫరో కలిగిన కళలను బట్టి కలవరపడ్డాడు. వివరణ చెప్పడానికి టైం లేదు నాకు. కనుక ఫరో, ఇదంతా తెలిసినవే, ఫరో తనకు కలిగిన కళలను బట్టి కలవరపడ్డాడు. దానియేలు 4:5 చూస్తే, తన కలిగిన కళను బట్టి నెబుకద్నెజరు కలవరపడ్డాడు. అవునా కదా చెప్పండి. కనుక ఆ కళకు అర్థం తెలియజేసుకున్నాడట, చెప్పించుకున్నాడు ఆయన తెలియదు. అంత జ్ఞానవంతుడైనా కానీ రాజు అయినా కానీ ఆయన తెలియదు. కానీ ఆ యొక్క కలవరాన్ని, అలాగే లాజరు లేపబడ్డం కూడా యోహాను 11:33-44 వరకు చూస్తే, ఆమె ఏడ్చుటయు ఆమెలో కూడా వచ్చిన వారు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడ్డారు. అంటే ఇన్ని కలవరపాట్లు మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. తర్వాత యోహాను 14:1 చూస్తే, శిష్యులను ఉద్దేశించి కలవరపడనీయబడి దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఎవరికి రావా ఈ వాక్యాలు? మరి ఎవరు మాట్లాడరే చెప్పండి, పర్వాలేదు. కనుక అంటే నేను వెనకాల చెప్పొద్దమ్మా అంటాను. అంటే వాక్యం చెప్పేవారికి వెనకాల మాట్లాడుతూ ఉంటే కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుందని మిమ్మల్ని కొంచెం చెప్తాను అంతే తప్ప మీకు వచ్చిన వాక్యం చెప్పొచ్చు. కనుక యోహాను 14:1, శిష్యులను ఉద్దేశించి కలవరపడకుండియకుడి దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. కనుక మనము కలవరపడకుండా వాక్యాన్ని బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచేవారుగా, ఆశీర్వదించబడేవారుగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేయబడ్డం. చివరిగా హేరోదు కలవరం, రాజ్యాధికారమును గూర్చినది. అది హేరోదు కలవరం ఎలవాడంటే అతనికి కావాలి రాజ్యం. హేరోదు రాజు, నేనే రాజుని, నేనే గొప్ప. చాలామందికి ఉంటుంది అయ్యనే పదం. అసలు అయ్యనే పదం పక్కన పెట్టే క్రిస్టియన్ ఎవరు లేరండి, చాలా తక్కువ, ఎక్కడో 100కి 1. అయ్యనే పదం ఎప్పుడైతే ప్రక్కన పెడతామో అప్పుడే మనం దేవునికి సమర్పించుకునేవారుగా జీవిస్తాం, తగ్గించుకునేవారుగా జీవిస్తాం. అధికారము అహంభావము అనేది ఉండకూడదు. నాకు అధికారం లేకపోతే నాకు చాలా ఉంది, నేను చాలా పెద్ద ఉద్యోగం చేశాను, పెద్ద ఆఫీసర్ని, పెద్ద హెచ్ఎంని, అంటే మా గురించే కాదు అలాగా. లేకపోతే నా ఫ్యామిలీ చాలా గొప్పది, నా పిల్లలు యుఎస్ఏలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, నాకేంటి అనే అహంభావం మానవుల్లో ఉంటుంది. నేను క్రిస్టియన్స్ గురించే కాదు మాట్లాడండి, అందరిలోనూ ఉంటుంది అది. ఆ అహంభావాన్ని
అధికారాన్ని ప్రక్కన పెట్టి దేవుని సంగతులు తెలియజేయబడినప్పుడు దేవుని చిత్తానికి లోబడి యేసయ్యను రాజుగా అంగీకరించడానికి బదులు తన అధికారం ఎక్కడ పోతుందో అని కలవరపడ్డాం. దేవుని గురించి ఆలోచించట్లేదు, తన అధికారం ఎక్కడ పోతుందో అని ఆలోచించుకుంటా ఉన్నాడు, కలవరపడుతున్నాడు. ఎవరైనా చెప్పండి, హేరోదు రాజు. కనుక మనం కూడా అలా ఉన్నామా, లేకపోతే మనం దేవునికి భయపడి జీవిస్తున్నామా? ఒకసారి సుపరీక్ష చేసుకుందాం. ఈ కలవరపడుట మంచికి కలవరపడవచ్చు, చెడ్డకి కలవరపడవచ్చు. రెండు రకాలు ఉంటాయి కలవరాలు. మంచి కంటే మన కుటుంబంలో కలిగే కొంచెం కష్టం కానీ, బాధ కానీ, పెళ్ళిళ్ళు కానీ, లేకపోతే ఉద్యోగాలు కానీ, లేకపోతే మా అమ్మాయి గర్భిణీ అదే గర్భంకు తాల్చలేదు, గర్భిణీతో ఉంది, బిడ్డ పుట్టాలి, ఏవో రకమైన కలవరాలు ఉంటాయి. అవి మంచి కలవరాలే, ఎందుకంటే మానవ నైజం అది ఉంటాయి. తర్వాత చెడు కలవరాలు కూడా ఉంటాయి. దానికి అనుగుణంగా మనం మాట్లాడితే మంచి కలవరపాటు ఎప్పుడూ మంచిదే. అంటే కుటుంబపరంగా, ఆత్మీయపరంగా మనం కలవరపాటు కలిగినది అది మంచి కలవరపాటు. తర్వాత అయితే ఆయా సందర్భాల్లో ప్రభు చేత మత్తయి 6:34 ఒకసారి చూస్తే, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించు, ఏనాటికీడు ఆనాటికి చాలు. కనుక కృపయు సమాధానం మీకు కలిగిన గాక. ఆమేన్. దయచేసి